హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనము విజయవాడలో చాలా బాగా ఫేమస్ అయిన చాలా బాగా వైరల్ అవుతున్న రామస్వామి మిలిటరీ హోటల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సీటింగ్ అయితే చాలా డీసెంట్గా ఉంది. సో మీరు చూడొచ్చు క్లీన్గా, ప్రాపర్గా క్లీన్గా హైజీనిక్గా అయితే మీరు మెయింటైన్ అయితే చేస్తారు వీళ్ళు మనకి. సో మనకి వెళ్ళగానే ఇలా మనకి అరిటాకేసి స్టీల్ ప్లేట్లు అయితే మనకి ఇస్తారు. సో చూడొచ్చు మనకి సాంబారు అండ్ రసం కూడా మనకి వెళ్ళగానే అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు మనకి. సో సీటింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు క్లీన్గా మనకి. సో మేమైతే ఒక వెజ్ మీలు అండ్ 2 రైస్ అండ్ ఒక చికెన్ ఫ్రై అండ్ ఒక రొయ్యలు వేపుడు అయితే మేమైతే ఆర్డర్ అయితే చేసాం. సో మీరు చూడొచ్చు వెజ్ మీల్స్ అయితే చాలా టేస్టీగా ఉంది. నేనైతే ట్రై చేయలేదు కానీ మా ఫ్రెండ్ అయితే ట్రై చేశారు. సో వెజ్ మీల్ అయితే చూస్తానికైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. సో మీరు చూడొచ్చు మనకి నెయ్యి, పప్పు, 2 కూరలు, చట్నీ, మనకి అన్ని నార్మల్ వెజ్ మీల్స్లో ఏమైతే ఉంటాయో అన్నీ అయితే వీళ్ళు వెజ్ మీల్స్లో అయితే మనకైతే అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు క్లీన్గా అయితే ఇక్కడ మనకి. సో స్టార్టింగ్ అయితే మనకి ఒక స్వీట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. సో స్వీట్ అయితే చాలా బాగుందనమాట, టేస్ట్ అయితే ఇరగొట్టిన స్వీట్, నెయ్యితో అయితే చేసినట్టున్నారు. ఆ ఫ్లేవర్ అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో స్వీట్ తర్వాత మేమైతే ఒక రొయ్యల వేపుడు, ఒక చికెన్ ఫ్రై అండ్ 2 వైట్ రైస్ అయితే సపరేట్గా అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడైతే వైట్ రైస్ సపరేట్గా, కర్రీ సపరేట్గా అయితే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడ. సో వైట్ రైస్ అయితే అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు క్లియర్గా మనకి వేడి వేడి రైస్, పొగలతో వేడిగా రైస్ అయితే మనకైతే వీళ్ళైతే సర్వ్ అయితే చేస్తున్నారు. సో ఈ రైస్ అయితే మీరు అన్లిమిటెడ్ అనమాట. సో కర్రీస్ అయితే 1 టైం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే రొయ్యల వేపుడు అండ్ చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ సర్వింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా డీసెంట్గా, ఎటువంటి హెసిటేషన్ లేకుండా, ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా వీళ్ళైతే మనకి సర్వింగ్ అయితే చాలా క్లీన్గా అయితే వీళ్ళైతే చేస్తున్నారు. సో అలా వేడి రైస్లో మనం అలా రొయ్యలు వేపుడు వేసుకుని అలా తింటే అసలు ఆ కాంబినేషన్ అయితే అసలు మామూలుగా లేదనమాట. అసలు నాకు ఆ రొయ్యలో వేపుడు తీసుకొచ్చి పెట్టగానే ఆ టెక్స్చర్ చూసి, ఆ స్మెల్ చూసి నాకు అప్పుడే అర్థమైపోయింది అసలు మామూలుగా ఉండదురా బాబు అని. సో అదనమాట. సో మీరైతే చూడొచ్చు క్లియర్గా. సో అలా వేడి రైస్తో, రొయ్యల వేపుడుతో ఒక ముద్ద అసలు నోట్లో పెట్టగానే అసలు నాకు మామూలు కదనమాట, ఇరక్కొట్టింది. ఆ పాత రోజుల్లో విలేజుల్లో చేసే స్టైల్ ఏదైతే ఉందో, మన ఇంటి స్టైల్ ఏదైతే ఉందో, ఆ చిన్న పర్టికులర్గా రొయ్యలు అండి, ఆ చిన్న రొయ్యలు అనమాట, మన నాటు రొయ్యలు అంటాం చూసారా, ఆ రొయ్యలు, ఆ వేడి అన్నము, అసలు ఎటువంటి స్మెల్ లేదండి, ఎటువంటి నీసు స్మెల్ లేకుండా రొయ్యలు కర్రీ వీళ్ళైతే ఇరక్కొట్టారనమాట. పర్టికులర్లీ అరిటాకుతో వేసి ఇవ్వడం కానీ, అలా వేడి రైస్ కానీ, ఆ పర్టికులర్గా ఫ్రై అయిన టెక్స్చర్ కానీ, ఆ గ్రేవీ టెక్స్చర్ కానీ, సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడొచ్చు క్లియర్గా అయితే మీరైతే చూడొచ్చు. రొయ్యల తర్వాత నేనైతే చికెన్ ఫ్రై అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు అలా వేడి రైస్లో అలా చికెన్ ఫ్రై అలా నిమ్మకాయ పిండుకుని తింటే అసలు మామూలుగా లేదనమాట, టేస్ట్ ఇరక్కొట్టిందనమాట. సో చాలా రోజుల తర్వాత ఆ విలేజ్ స్టైల్, మన ప్రాపర్ విలేజ్ స్టైల్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆ హోమ్ స్టైల్, ఆ మసాలాలు కానీ, ఆ ఫ్లేవర్లు కానీ అసలు మామూలుగా లేదనమాట, ఇరక్కొట్టింది. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ టు మన రామస్వామి మిలిటరీ హోటల్. సో ప్రాపర్గా అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదనమాట. సో నేనైతే సపరేట్గా మన టమాటా పప్పు వేసుకుని చికెన్ ఫ్రై అయితే ట్రై చేశాను. సో టమాటా పప్పు, ఆ చికెన్ ఫ్రై కానీ, ఆ సాంబార్ కూడా మనకి ప్రాపర్గా హిందూ మ్యారేజెస్లో, పెళ్లి భోజనాల్లో సాంబార్ ఏదైతే ఫ్లేవర్ వచ్చిందో, ఆ సాంబార్ ఫ్లేవర్తో ఆ చికెన్ ఫ్రై కానీ, ఆ రొయ్యల ఫ్రై కానీ టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదనమాట, ఇరక్కొట్టింది అనమాట గట్టిగా. సో అది ఫ్రెండ్స్. సో మిలిటరీ హోటల్, రామస్వామి మిలిటరీ హోటల్ అయితే టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. సో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ రెండు అయితే సూపర్ అనమాట. సో మీరు విజయవాడ విజిట్ చేస్తే ఖచ్చితంగా రామస్వామి మిలిటరీ హోటల్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే రికమెండ్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయొచ్చు.
సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి ఫ్రెండ్స్. సో మన లొకేషన్ వచ్చేసరికి అండి మనకి విజయవాడ గొల్లపూడి జంక్షన్లోనే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి రామస్వామి మిలిటరీ హోటల్ అని, మీకు రోడ్ సైడే కనిపించింది అనమాట లొకేషను. సో లొకేషన్ వచ్చేసరికి మనకి విజయవాడ గొల్లపూడి జంక్షన్ అండి. సో మేమైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు విజయవాడ సరౌండింగ్లో ఉంటే సో మిలిటరీ హోటల్ ట్రై చేద్దాం అనుకుంటే రామస్వామి మిలిటరీ హోటల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో మాకైతే అరౌండ్ 1000 అయితే బిల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒక మీల్స్, ఒక 2 వైట్ రైస్, ఒక చికెన్ ఫ్రై, ఒక ప్రాన్స్ ఫ్రై, ఒక వాటర్ బాటిల్కి అయితే మేము ఆర్డర్ చేసాము. సో ఓవరాల్గా మనకైతే 1000 రూపాయలు అయితే బిల్ వచ్చింది. వాష్రూమ్స్ కూడా వీళ్ళు చాలా క్లీన్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.